విఖ్యాతమైన పురాతన స్వయంభు ముఖలింగేశ్వర ఆలయం. దాదాపు 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన చోళుల శివాలయం నిధుల దురాశతో దుండగులచే విధ్వంసానికి గురైంది. నిధి దొరికిన తరువాత దొంగతనం ఆనవాళ్లు దొరకకూడదని శివలింగాన్ని, ఇతర పురాతన విగ్రహాలను అత్యంత దారుణంగా పగలగొట్టి విధ్వంసం సృష్టించి పారిపోయారు. తెల్లవారేసరికి ఆ పురాణ మందిరం శిథిలాల కుప్పగా మారింది. దుండగుల క్రూరత్వం వలన ఆలయానికి సంబంధించిన చారిత్రక ఆనవాళ్లు అన్నీ పూర్తిగా ధ్వంసమై కనుమరుగైపోయాయి. ఆ ఘోరమైన విధ్వంసం తరువాత కేవలం ఆ స్వయంభు శివలింగం మాత్రమే బయటికి వచ్చి మిగిలింది. ఇది ఒమ్మలి, జగన్నాథపురం, మోక్ష కృష్ణాపురం ప్రాంత ప్రజలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. అయినప్పటికీ ఆ దుండగుల దుశ్చర్య ముఖలింగేశ్వర స్వామి ఆలయం నుంచే మొదలైంది. విగ్రహాలను ధ్వంసం చేయాలని వారు ప్రయత్నించగా శివుని మెడలోని పవిత్ర నాగుపాము వారిని అడ్డుకుంది. దుండగులు పామును రెచ్చగొట్టడంతో శివుడు వెంటనే వారిని శిక్షించి వారి దురుద్దేశాన్ని భగ్నం చేశాడు.